ఏంటా నీ పేరేంటా? శ్రీరాములు. శ్రీరాములు. ఏమేమి అమ్ముతావు ఇక్కడ? సార్ ఉల్లిగడ్డ, చెవుల. సొంత పొలం 6 ఎకరాలు ఉంది సార్. సొంత భూమి 6 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలు కౌలు చేస్తాం సార్. ఉమ్మడి కుటుంబం, 2 అన్నదమ్ములు తండ్రి సార్. గతంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే రైతు బజార్లో స్టార్టింగ్ నుంచి అమ్ముతాం సార్. మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్. కంటిన్యూ వస్తున్నాం సార్. ఈ రైతు బజార్ వల్ల చాలా రైతుకైతే ఉపయోగం ఉంది సార్. కానీ దయచేసి మీరు రావడం వల్ల సంతోషకరమైనది మీ ప్రభుత్వం సార్. ఏమంటే రైతుకి మాత్రం ఇది ఈ రైతు బజార్ని కొనసాగిస్తూ రైతుకి ఎండమ్మక లాంటి వాడిని మీరు బాగుపరచాలని కోరుతూ రైతుకి సపోర్ట్ కోరుతున్నాం. ఇప్పుడు నువ్వు సంవత్సరం పండించే పంటలను ఇక్కడ అమ్మగలుగుతున్నావా? అమ్ముతాం సార్. ఒక హాఫ్ ఎకరా పొలాలు వేసుకుంటాం సార్. మళ్ళీ వేసుకుంటాం సార్. ఇక్కడ 365 సంవత్సరం అంతా ఇక్కడికి వస్తావు నువ్వు? ఇక్కడ అమ్ముతా ఉంటావా సంవత్సరం అంతా? రోజుకు ఏ మాత్రం వస్తుంది ఆవరేజ్? చోలు వేసుకొస్తే రేపు బెండ సార్. బెండ వేసుకొస్తే టమాటా సార్. ఇది వచ్చేసి 3 నెలలకు వస్తారు సార్. వచ్చి ఇది 3 నెలలకు ఒకసారి వస్తుంది. కాకరకాయ కూడా అమ్ముతావా? అయింది. ఈ 3 వెరైటీలు ఎక్కువ ఉల్లి, టమోటా. మిగతా టైంలో ఇట్లాంటి. ఈ ఉల్లి నీదేనా? అవును సార్. నీదే. అవును సార్. ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకెళ్తున్నావు? ఇది సార్ ఒక 3 నెలల వరకు సార్. ఎన్ని రోజులకు ఒకసారి పంట వస్తుంది? 3 నెలలకు వస్తారు సార్. 3 నెలలకు వచ్చేస్తుంది. అంటే నాటిన కానించి 3 నెలలు సార్. కాదు, సీజన్ ఏం అవసరం లేదు. 3 నెలలకు వస్తారు సార్. 3 నెలలకు పంట వస్తుంది. 3 నెలలు నువ్వు పెట్టుకోగలుగుతావు, ఇక్కడ అమ్మగలుగుతావు. అమ్ముతావు. పెట్టుకుని 10 ఒక నెలలో అమ్ముకుంటా సార్. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తా ఉంటుంది, మళ్ళీ అమ్ముతాడు. వస్తాయి సార్. అంటే ఈ 3-4 పంటలు నువ్వు 12 ఎకరాలు మొత్తం 14 ఎకరాల? సార్ 6 ఎకరాలు సొంత భూమి, ఎకరాలు కౌలు చేస్తున్నాం సార్. 8 ఎకరాలు 14 ఎకరాలు మొత్తం 14 ఎకరాల్లో మేనేజ్ చేస్తాను. ఉమ్మడి కట్ట ఉన్నాం సార్. ఉమ్మడి గుట్ట. ఎంత ఆదాయం వస్తుందని లెక్కేసావు సార్? మనం పెట్టుబడి వచ్చేసి ఇది ఎక్కడ వచ్చేసి 70,000 అవుతుంది సార్. మనకి 2,000 క్వింటం పోతే 70,000 వస్తుంది సార్. ఇంకా 1,000 రూపాయలు అట్ట పోతే 10,000, 5,000 అవసరమైతే నష్టంగా వస్తుంది సార్. చీప్ రేటు బట్టి ఉంది సార్, ధరం బట్టి. సంవత్సరానికి 14 ఎకరాల్లో 10 లక్షలు వస్తుంది ఆదాయం సార్. లేబర్ అన్ని పోని మంచికి లక్షణాలు ఉంటుంది సార్. లక్షణాలు అంతా ఏ టు జెడ్ పోయి 1,00,000 మిగులుతుంది లీజ్ అన్ని ఇచ్చిన తర్వాత. ముడుకుంటున్నాం రైతు బజార్లు అనేది రైతులకి ఎక్కువ టచ్ అయింది సార్. మీకు చేస్తాను, అందుకే నేను వచ్చింది. పెట్టింది కూడా ఈ క్యాంప్ రైతు బజారు ఈ కర్నూలు జిల్లాకే ఫేమస్ సార్. అదే కాకుండా రాష్ట్రం అంతా ఇదే మరి కట్టాలని పెట్టాం అప్పుడు. ఎందుకంటే నేనే పెట్టాను ఇవన్నీ. 99లో పెట్టాం. మీరు అదే 26 ఏళ్ళు అయిపోయింది. గతంలో 20 సంవత్సరాల నుంచి మన ఆయన అప్పుడు వచ్చేవాడిని సార్. మేము పుట్టింది పెరిగింది వ్యవసాయం సార్. ఏంటంటే రైతు కష్టపడి పండించే వానికి అమ్మే శక్తి ఉంటే ఒక 2 రూపాయలు మిగిలితే దానికి గిట్టుబాటు ధర వస్తుంది. మేము పెట్టిన పెట్టుబడులకి దాని ఉద్దేశమే 26 ఏళ్ల మునుపు ఆలోచించిన విధానం అది. దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇది ఇప్పుడు సబ్జీ కూలర్ వచ్చిందా? తెచ్చారా? ఇది ఎవరు పెడుతున్నారు? ఇది సార్. ఇది మన ఎస్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్. ఇది మామూలుగా 2-3 క్వింటాలు తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్. సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తక్కువ రేటుకి ఇస్తున్నామని ఇది మేడం గారిని అడిగితే ఇటు వచ్చిందని ఇప్పుడు మొత్తం ఇక్కడంతా ఒకటే ఉందా? మొన్నే వచ్చింది సార్. ఇది క్వింటం దాకా పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు దీంట్లో ఎవరు పెడుతున్నారు? దీంట్లో సార్ ఫ్లవర్స్ అక్కడ అమ్మేవాళ్ళు సార్. ఫ్లవర్స్ క్యారెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు సార్. కింద బెండ మేము పెట్టుకున్నాం సార్. మాడి పంట అంటే పలాగత 1 క్వింటం వరకు బ్రాంచెస్ సార్. ఇది ఇట్లే డెవలప్ అయితే అందరూ తెచ్చుకోగలుగుతారు సార్. ఇది సబ్సిడీ వచ్చేసి 75,000 అవుతుంది సార్. 75,000 అయితే 28,000 కనుగోలు సార్ గవర్నమెంట్. దీనివల్ల మీకు లాభం ఏమనుకుంటున్నావు? ఏమంటే సార్ ఇప్పుడు ఈ రోజు ధర వచ్చేసి 20 రూపాయలు ఉంటే రేపు 15కి 10 రూపాయలకి వేసే బదులు అదే రేటుకి పోతుంది సార్. మనకి వచ్చేసి దీనివల్ల ఒక రోజుకి 500-600. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే పెట్టి ఇట్లా పెట్టేసి దీంట్లో నుంచి తీసే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేటు ఉంటుంది? ఎక్కువ రేటు ఉంటుంది కదా. కిలోకి 5 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. మరుసటికి వాడిపోతుంది సార్. వాడిపడితే అవసరం అయితే బేటగానే చల్లే అవసరం. ఇది కొత్తగా సార్. ఇప్పుడు మన అసిస్టెంట్ ఇప్పుడు ఎండ వేడి ఉంది కదా, పైన నీళ్లు పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా. కొంచెం తగ్గితే మీకు కూడా వెజిటబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఉంటుంది సార్. అటుంటూ కొన్ని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఎండ ఉంది, వేడి ఉంది. వేడి ఉన్నప్పుడు మీరే కాకుండా మీ కూరగాయలు కూడా డ్రై అయిపోతాయి కదా. అయితే సార్ వేడికి